అన్నాడు, ఎన్నాళ్ళు నించోనరా ఇలాగా, ఒక కుర్చీ వేయండి అని కూర్చున్నాడా, పడుకున్నాడా? నాకు ఇంతే సమయమా, ఎన్ని వేల మందిలా వస్తుంటారా, ఎంతమందిని నేను చూడరా అన్నాడా? అలా చూస్తూనే ఉంటాడు, అనుగ్రహిస్తూనే ఉంటాడు, ఎక్కడో ఉండి మొదలు పెట్టుకున్న ఆపద మొక్కలు వాడిని కాపాడుతూనే ఉంటాడు, క్షమిస్తూనే ఉంటాడు. అంత ఓర్పుతో రావాలి అవతారం. అందుకే మొదటే ఓర్పు పట్టి వచ్చింది. రావడం అన్ని అవతారాల్లాగా రాలేదు. భృగువు వెళ్ళి తంటే సహించి బయలుదేరాడు. అందుకే మీరు చూడండి, మొదట దయ కలుగుతుంది ఎప్పుడు మనిషికి. దయ కదిలితే కార్యం నడుస్తుంది. నేను అలా వెళ్ళిపోతున్నాను అనుకోండి, ఏదో దేవాలయంలో వెళ్ళి ఉండిలో 100 రూపాయలు వేద్దాం అనుకుని వెళ్తున్నాను. వెళుతుంటే ఒక పిల్ల తల్లి కంఠం పట్టుకుని గట్టిగా కౌగులించుకుని ఏడుస్తాను. అమ్మా, అన్నం తిని 3 రోజులైంది, బయట వడగాట్టులు, ప్రేగులు తిరిగిపోతున్నాయమ్మా, ఆకలిస్తోందంటే మంచినీళ్ళు తాగమంటావు, ఇవాళ మంచినీళ్ళు తాగితే వాంతి అయిపోతుంది, ఏమైనా పెట్టమ్మా అని కొడుతోంది తల్లిని. నాకే లేదు, నీకు ఎక్కడ పెట్టనే అంటుంది తల్లి. తల్లి ఏడిస్తే తట్టుకోగలరు, పిల్ల ఏడిస్తే ఎవరు తట్టుకోలేరు, ఎందుకంటే కపటం ఉండదు. అందుకే శంకరాచార్య వారి కనకధార చేస్తే పక్షి ఏడుస్తోందా లేదు, పక్షి పిల్ల ఏడుస్తోంది అన్నారు. విహంగ శిశం విషణ్ణే దుష్కర్మ కర్మ పనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయని నైనాంబువాహ అన్నారు. వెంటనే 100 రూపాయలు గుండీలో సాయంకాలం ఇచ్చు. గబగబా పక్కన ఉన్న దుకాణంలోకి వెళ్ళి 2 రొట్లు కొని, 2 మంచినీళ్ళ సీసాలు కొని, 2 పళ్ళు కొని తీసుకొచ్చి ముందు చెట్టు కింద కూర్చొని నువ్వు తిని పిల్లకి పెట్టమా అని అవి ముందు తల్లికి పిల్లకి ఇచ్చి పెడతానా వెళ్ళనా? నా దయ కలిగింది, నా దయ కదిలింది. అసలు ఆ పరిస్థితిని చూడగానే అబ్బా బాబోయ్ ఇంత దారుణంగా ఉన్నారే అని దయ కదిలితే అక్కడకు రావాలి అని నాలో ఉన్నటువంటి ఒక క్రియ కదిలింది, ఒక పని చేశాను. ముందు కనపడని దయ కదులుతుంది, కనపడేటటువంటి కర్మ నడుస్తుంది. దయ కదలకపోతే కర్మ ఎలా నడుస్తుంది? ఈశ్వరుడు భూమి మీదకి రావాలంటే ముందు ఆయన దయ కదలాలి. ఎవరా దయ? అమ్మవారే. వేదాంత దేశకులని మహానుభావులు వారు అందరిలాగా లక్ష్మీ శతకము అలా శతకాలు చేయలే, ఆయన దయాశతకము అని చేశారు. ఆ శతకం పేరే దయాశతకం. దయాశతకం పరమాద్భుతమైన శతకం. ఇప్పటికీ పద్మావతి అమ్మవారి దేవాలయంలో అప్పుడప్పుడు అందులో శ్లోకాలు చదువుతుంటారు. అందులో ఒక అద్భుతమైనటువంటి మాట అంటారు, అమ్మ అహమస్మి అపరాధ చక్రవర్తి. నేను ఎవరో తెలుసా? నేను చక్రవర్తినమ్మా. దీనికి అపరాధములు చేయడంలో నా అంత చక్రవర్తి లేడు. చక్రవర్తి అంటే విశేషమైనటువంటి ఐశ్వర్యం ఉంటుంది. నా దగ్గర ఉందో తెలుసా? విశేష సంఖ్యలో చేసిన పాపాలు ఉన్నాయి, అన్ని అపరాధాలు చేశాను. అహమస్మి అపరాధ చక్రవర్తి త్వంచ గుణీన సర్వభూమి. అమ్మ నువ్వు సార్వభౌమురాలివి, నీ దగ్గరే ఉంది. మమ్మల్ని క్షమించడానికి కావలసినన్ని మంచి గుణాలు ఉన్నాయి, కాబట్టి నా అపరాధాలని నువ్వు క్షమించు తల్లి, కరుణే ఓ దయామూర్తి. అమ్మవారిని దయ అని పిలుస్తారు. అందుకే దయ ఎక్కడ ఉంటుంది మనిషికి? ఎవరైనా చెయ్యకూడని పని చేశాడు అనుకోండి, అలా ఓ పసిపిల్ల ఆడుకుంటూ వెళుతోంది, వెళ్ళి ఆ పసిపిల్లని గట్టిగా గిల్లేసి ఏడుస్తుంటే సంతోషపడ్డాడు అనుకోండి, నీకు దయలేదురా అని ఇలా చెయ్యో తలో చూపించారు. దయలేదా నీకు? ఇలా ఆడుకుంటున్న పిల్లకి గిల్లి సంతోషపడతావు అంటారు. దయలేదా అని ఇక్కడ చూపిస్తారు. దయ ఎక్కడ ఉంటుంది? పరమేశ్వరుడికి కూడా గుండెల్లోనే ఉండాలి. అందుకే ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యమాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత మణిపల్లవజుగాం పద్మాసనస్తాం శ్రీయం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అంటారు. ఆవిడ రెండింటిని ఏకకాలంలో చేస్తుంటుంది. అందరం అపరాధాలు చేసి పెడుతున్నాం. ఎవరో మహాత్ములు, కొంతమంది మీ వంటి వారు పుణ్యాత్ములు, ధర్మాత్ములు, భగవంతుడు సంతోషించేటట్టు వెళ్ళవచ్చు కాక, కానీ నా వంటి వారి సంఖ్య ఎక్కువ ఉంటుంది కదా. అధర్మం చేసిన వాడు, ఆర్తితో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది పెడుతుంటాం. వెళుతున్నప్పుడు భగవంతుడు ఇంకా దీనికి అంతూ పొంతూ లేదా, రోజు రోజుకి పెరిగిపోతున్నారా అని విసుక్కోకుండా ఉండాలి అంటే ఓర్పు పెరుగుతూ ఉండాలి. నమో వేదాంత దేశకులు అద్భుతమైన మాట అన్నారు. సర్వసాధారణంగా ఆయుధాలని కూడా సానపట్టుకుంటారు. ఎందుకని అంటే అవి మొరటుగా అయిపోయి అనుకోండి, ప్రయోగించినప్పుడు పని చేయొద్దు. అందుకని వాటిని కూడా సానపట్టుకుంటారు. ఏదో ఇంట్లో కత్తులు చాకులు ఇటువంటి సానపట్టుకుంటారు. సానపట్టుకోవడం ఎందుకంటే కూరగాయలు తేలిగ్గా దొరుకుకోవడానికి నా ఉద్దేశం.